లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. యాకోబు కుమార్తె అయిన దీనా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనా కథ బైబిల్లో ఆదికాండం 34వ అధ్యాయంలో రాసింది. ఇది యాకోబు కుమార్తె దీనాను మరియు ఆమె జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలను వివరిస్తుంది. పురాతన సమాజంలో కుటుంబ గౌరవం, న్యాయం మరియు ప్రతీకారం మధ్య సంబంధాలను ఈ కథలో చూస్తాము. ఈ కథ సమాజంలో మహిళల స్థానం మరియు పురుషాధిక్యతను కూడా స్పష్టంగా వివరిస్తుంది. దీనా యాకోబు మరియు లేయాకు పుట్టిన ఏకైక కుమార్తె. ఆమె యాకోబు కుటుంబానికి ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకనంటే ఆమె పురుషులతో ఉన్న కుటుంబంలో ఏకైక కూతురు. ఇది ఆమెను ప్రత్యేకంగానే కాకుండా సున్నితమైన స్థితిలో కూడా ఉంచింది. దీనా తన ఊరి యువతులతో కలుసుకోవాలని భావించి బయటకు వెళ్ళింది. పురాతన సమాజాల్లో మహిళలను ఎక్కువగా కుటుంబం లేదా సమాజంలో ఉన్న పరిమిత ప్రాంతాలకే పంపించేవారు. కానీ ఆమె స్వేచ్ఛగా బయటకు వెళ్ళడం ఆ కాలపు సంప్రదాయాలకు భిన్నమైనది. దీనా ఊరి చుట్టూ తిరుగుతూ షెకెము అనే యువకుడి దృష్టికి వచ్చింది. షెకెము హివీ జాతికి చెందిన రాజు హామోరు కుమారుడు. ఆమెను చూసి ఆకర్షితుడయ్యాడు. అతడు ఆమెను తీసుకుని వెళ్ళి బలవంతంగా ఆమెతో శయనించాడు. దీన్ని ఆ సమాజంలో ఒక మహిళకు గొప్ప అవమానంగా భావించేవారు. దీనా ఇష్టపడకుండా షెకెము చేసిన ఈ చర్య కుటుంబ గౌరవానికి పునాది అయిన యాకోబు కుటుంబానికి అగ్నిపరీక్షగా మారింది. దుర్వినియోగం జరిగినప్పటికీ షెకెము దీనాను ప్రేమిస్తున్నానని ప్రకటించి అతనిని ఆమెకు భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు. షెకెము తన తండ్రి హామోరును పంపించి ఈ వివాహం కుదర్చమని యాకోబుతో మాట్లాడమని కోరాడు. హామోరు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాడు. హామోరు యాకోబుతో, మీరు మా పట్టణ ప్రజలతో మైత్రి కలిగి ఉండండి. మేము మా పుత్రులను మీ కుమార్తెలకు, మీ కుమారులను మా కుమార్తెలకు ఇచ్చి ఒకటిగా జీవిద్దామని చెప్పాడు. అయితే ఈ ప్రతిపాదనకు దీనా సోదరులు సీమోను మరియు లేవి తీవ్రంగా కోపగించారు. దీనా సోదరులు షెకెము చేసిన దురాగతానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు చక్కటి వ్యూహం రచించారు. వారు షెకెముతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకరించారు. మీరు మా చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే మీరు అందరూ సున్నతి చేయించుకోవాలి. మేము సున్నతి చేయని ప్రజలతో సంబంధం పెట్టుకోము అని చెప్పారు. షెకెము మరియు అతని తండ్రి హామోరు దీనికి అంగీకరించారు. షెకెము తన ప్రేమ కోసం పట్టణంలోని ప్రతి పురుషుడికి సున్నతి చేయించారు. ఈ ప్రక్రియ పురుషులందరి శారీరకంగా బలహీనంగా చేసింది. వారు కోలుకోవడానికి ఇంట్లోనే ఉండిపోయారు. సున్నతి చేయించుకున్న వారంతా కోలుకోలేక ఆసక్తులై ఉండగా షీమోను మరియు లేవి పట్టణంపై దాడి చేశారు. వారు పట్టణంలోని ప్రతి పురుషుడిని చంపేశారు. షెకెము మరియు అతని తండ్రి హామోరు కూడా హతమయ్యారు. దోపిడీ చేసి పట్టణంలోని ఆస్తులను, గొర్రెలను, ఎద్దులను మరియు ఇతర వస్తువులను తీసుకుని వెళ్ళిపోయారు. దీనా సోదరులు ఆమెను ఆ పట్టణం నుండి బయటకు తీసుకుని వెళ్ళి తమ ఇంటికి తీసుకుని వచ్చారు. ఈ ఘోరమైన దాడి గురించి యాకోబుకు తెలిసినప్పుడు అతనికి ఎంతగానో అసహ్యంగా అనిపించింది. ఆయన తన కుమారులపై ఆగ్రహించాడు. మీరు ఈ పని చేసి నా గౌరవానికి మచ్చ తెచ్చారు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు మనల్ని ద్వేషిస్తారు. వారు మనల్ని చుట్టుముట్టి నాశనం చేస్తారు అని షీమోను మరియు లేవిని నిలదీశాడు. అయితే వారి సోదరుడు తమ చర్యను సమర్థిస్తూ, మా చెల్లిని వేశ్యలా చూడమా అని తేల్చి చెప్పేశారు. దీనా కథ కుటుంబ గౌరవానికి సంబంధించినది. ఆమె సోదరుడు ఆమె గౌరవం కోసం ప్రాణాలకు తెగించి ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.